సో జేఈ మెయిన్స్ నిన్నటితో అయిపోయింది కదా మరి. సో ప్రిపరేషన్ ఎంసెట్కి స్టార్ట్ చేశారా, ఇంకా స్టార్ట్ చేయలేదా? సో చాలామంది జేఈ మెయిన్స్ బాగా రాయలేదని చెప్తున్నారు. ఒకవేళ మై డియర్ స్టూడెంట్ నువ్వు సరిగ్గా రాసి ఉండకపోతే ఇప్పటి నుంచి జాగ్రత్తగా కష్టపడిన ఎంసెట్లో డెఫినెట్గా బిలో 10,000 ఇన్ ద వర్స్ట్ కేస్ తెచ్చుకోవచ్చు. ఇన్ ద బెస్ట్ కేస్ నువ్వు ఆల్రెడీ చదివిన ఆ నాలెడ్జ్ మొత్తాన్ని కూడా యూజ్ చేసుకుంటే యూ మే గెట్ బిలో 5,000 ఆర్ 2,000. సో జాగ్రత్తగా నేను చెప్పే ఈ 5-10 minutes వీడియో జాగ్రత్తగా చివరి వరకు విను, దీన్ని క్లియర్గా ఫాలో అవ్వు. వన్ డే విల్ కమ్, యూ విల్ డెఫినెట్లీ టర్న్ ఇన్ టు ద బెస్ట్ ర్యాంకర్. సో డియర్ ఒక మాట చెప్తా, జాగ్రత్తగా విను. మీ పేరెంట్స్ ఇన్ని సంవత్సరాలు సాక్రిఫై చేసి కష్టపడి దాచిపెట్టి ఖర్చు పెట్టిన డబ్బులన్నిటికీ, దానికి లాయల్గా నువ్వు గత 15 సంవత్సరాల నుంచి కష్టపడిన దానికి ఒక మీనింగ్ యాడ్ అవ్వాలి అంటే ఐపీ స్కోర్ ద్వారా కాదు మై డియర్ స్టూడెంట్, ఒక ఆబ్జెక్టివ్లో బెస్ట్ ర్యాంక్ ద్వారానే కుదురుతుంది. ఒకవేళ నువ్వు ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ ఇప్పుడు దాకా సరిగ్గా రాసి ఉండకపోతే దిస్ ఈజ్ ద రైట్ టైమ్ టు టేక్ యువర్ రెస్పాన్సిబిలిటీ బికాజ్ దిస్ ఈజ్ యువర్ లైఫ్ డియర్. ఎస్ పేరెంట్ కష్టపడ్డారు, కానీ నీ కష్టమే అట్ ద ఎండ్ నిలబడుతుంది. గుర్తుపెట్టుకోండి, టాప్ 10 ఎంసెట్ కాలేజెస్లో కనుక మీరు చదివితే ల్యాక్స్లో శాలరీస్ ఉన్నాయి. ఒక జేఎన్టీయూ కానీ, ఓయూ కానీ, సిబిఐటి కానీ, విఎన్ఆర్ కానీ, ఇట్లా టాప్ 10 లిస్ట్లో ఉన్న కాలేజెస్లో నువ్వు సీట్ కనుక కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కోర్సెస్ తెచ్చుకుంటే ఇన్ ద వర్స్ట్ కేస్ కూడా 20 లక్షల నుంచి 50, 80, 1 CR వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంది. అంత గ్రేట్ ఆపర్చునిటీ మన కళ్ళ ముందు ఉన్నప్పుడు కళ్ళు మూసుకొని లేదా కళ్ళు తెరుచుకొని ఎలా నిద్రపోతూ ఉంటాం మై డియర్. సో డియర్ దయచేసి నేను చెప్పేది జాగ్రత్తగా చివరి వరకు వినండి. ఈ 1 month మీ లైఫ్ని, మీ ఫేట్ని డిసైడ్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఈ 1 month అయిపోయిన తర్వాత 4 నెలల హాలిడేస్ వస్తాయి. నువ్వు ఎంత రెస్ట్ అయిన తీసుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు, ఎంతైనా తిరగవచ్చు, ఏమైనా చేసినా ఎవరిని నేమండు. బట్ ఇది మిస్ అయ్యి నువ్వు ఏమీ చేయలేవు. గుర్తుపెట్టుకో, ఈ 30 రోజులు గట్టిగా మూసుకొని చదివేద్దామా, లేకపోతే ఈ 30 రోజులు సరిగ్గా చదవకుండా, సరిగ్గా ఎంజాయ్ చేయకుండా, టైం పాస్ చేసుకుంటూ ఆ 30 రోజుల్ని అలా అలా ముగించేసేసి లైఫ్ని చెత్త కుప్పలో చేసుకుందాం అనేది మీ చేతిలో ఉంటుంది. సో ఇక్కడ నేను మీకు ఏం చూపించబోతున్నానంటే, ఒక స్మార్ట్ ప్రిపరేషన్ ఉన్నవాడు ఒకవేళ ఇవాళ 0 నుంచి ఉన్నా వాడు ఒక టాపర్ అవ్వాలంటే వాడికి తెలియాల్సింది ఫస్ట్ అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంది, సిలబస్ ఏంది, అండ్ సబ్జెక్ట్ వైజ్గా వెయిటేజ్ ఏంటి, చాప్టర్ వైజ్గా వెయిటేజ్ ఏంటి అనేది కంపల్సరీగా తెలిసి ఉండాలి. సో ఇన్ దిస్ వీడియో ఐఎమ్ ఎక్స్ప్లెయినింగ్ దట్ ఫ్రమ్ ప్రతి సబ్జెక్ట్ని ప్రతి చాప్టర్ వైజ్గా నేను మీకోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. సో దయచేసి చివరి వరకు జాగ్రత్తగా చూడండి. సో చాప్టర్ వైజ్ వెయిటేజ్ గురించి మాట్లాడుతున్నాం. ఈ చాప్టర్ వైజ్ వెయిటేజ్ చాలా చాలా ఇంపార్టెంట్ టు గెట్ ద బెస్ట్ ర్యాంక్. బికాజ్ వెయిటేజ్ తెలియకుండా పనికిరాని చాప్టర్లకి చాలా టైం చాలామంది వేస్ట్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చాప్టర్స్ ఉంటాయి ఓన్లీ 1 mark కూడా వస్తుందో లేదో తెలియదు, కానీ దానికోసం ఎంతో టైం వేస్ట్ చేస్తుంటారు. సో కాబట్టి డియర్ ఈ చాప్టర్ వైజ్ వెయిటేజ్ జాగ్రత్తగా చూడండి. 1 by 1 నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. టీఎస్ ఎంసెట్ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం. చాప్టర్ వైజ్ వెయిటేజ్ 2026. గుర్తుపెట్టుకునేది ఈ 2026 వెయిటేజ్ అనేది 2025 ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ నుంచి తయారు చేసింది. ఇది మా సొంతది కాదు, గూగుల్ నుంచి కాపీ పేస్ట్ చేసింది కాదు. చాలామంది లెక్చరర్స్ చేస్తున్న చెత్త ఇది. దానివల్ల ఏమవుతుందంటే పిల్లోడు రాంగ్ దానికి ఎక్కువ టైం స్పెండ్ చేసి వాడి టైం కిల్ చేసుకుని ఎట్ ద ఎండ్ ఏ దానిలో సీట్ తెచ్చుకోకుండా చాలా దారుణంగా పిల్లోడు మిగిలిపోతున్నాడు. గుర్తుపెట్టుకోండి మై డియర్, ఇది క్లియర్గా పీవైక్యూ బుక్, పీవైక్యూ క్వశ్చన్ పేపర్స్ నుంచి మా లెక్చరర్స్ మేము కూర్చొని సెగ్రిగేట్ చేసి ఈ క్వశ్చన్ ఏ చాప్టర్, ఈ క్వశ్చన్ ఏ చాప్టర్ అని అట్లా ప్రతిదీ రాసి తయారు చేసింది. సో కాబట్టి దిస్ ఈజ్ ప్యూర్లీ జెన్యూన్. ఫాలో దిస్ వెరీ కేర్ఫుల్లీ. సో లెట్ us look at the first subject is మ్యాథ్స్. బిఫోర్ దట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ హియర్. చాలామందికి తెలుసు బట్ కొంతమందికి తెలియదు. ఈ ఎంసెట్ అనేది ఐదర్ ఏపీ కానీ తెలంగాణ కానీ 160 questions ఇస్తారు, 160 marks ఇస్తారు. am I right? అండ్ హౌ మచ్ టైం దే విల్ గివ్? 3 hours టైం ఇస్తారు, అంటే 180 minutes ఇస్తారు. ఈ 180 minutesలో ఈ 160 marksకి మనం అటెంప్ట్ చేయాలి. అయితే మ్యాథ్ ఎన్ని మార్క్స్ ఉంటాయి తెలుసు కదా, 80 marks ఉంటాయి, లేదా 80 questions 80 marks. am I right? సో ఫిజిక్స్ 40 questions 40 marks, అండ్ కెమిస్ట్రీ 40 questions 40 marks. గుర్తుపెట్టుకోండి, లాస్ట్ ఇయర్ చాలామంది ఏమని చెప్తున్నారంటే తెలియక అమాయకంగా యూట్యూబర్స్ ఇలా మిమ్మల్ని బురిడి కొట్టిస్తున్నారు. 80 marks వస్తే బిలో 2000 ర్యాంక్ వచ్చిందని చెప్తున్నారు. ఎంఐ కరెక్ట్? మీరు వినున్నారు ఎక్కడన్నా? తమ్ముళ్ళు, అమ్మాయిలు, అబ్బాయిలు అండ్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ కళ్ళు సరిగ్గా తెరుచుకోండి. 80 marks వస్తే బిలో 2000 ర్యాంక్ రాదు. 80 పర్సంటైల్ అంటే తెలుసా? పర్సంటైల్ కట్టడం తెలుసు కదా. నార్మలైజ్ చేసిన తర్వాత 80 వస్తే బిలో 2000 వచ్చింది. అర్థమైందా? నార్మలైజేషన్ తర్వాత మార్క్స్ కాదు. 160కి నాకు 80 వస్తున్నాయి, నేను బిలో 2000 అయిపోతానని చాలామంది పగటి కలలు కంటుంటారు. అక్కడికి వెళ్ళి చూస్తేనేమో ర్యాంకు 50-60 వేలు అవుతుంది. సో డియర్ క్లారిటీ తెచ్చుకోండి. 80 marks వేరు, 80 పర్సంటైల్ వేరు. పర్సంటైల్ విల్ కమ్ ఆఫ్టర్ నార్మలైజేషన్. ఐ హోప్ యూ గాట్ ఇట్. నా గుర్తుపెట్టుకుందాం, ఈ 80 marks అండ్ 40 marks అండ్ 40 marks జనరల్గా నువ్వు కనుక టాప్ 2000 లోపు ర్యాంకు తెచ్చుకోవాలంటే ఇక్కడ ఎంత లేదన్నా 50+ marks పడాలి.
దాట్ ఈస్ ద మెయిన్ థింగ్ ఇయర్. బిలో 2000 తెచ్చుకోవడానికి టార్గెట్ పెట్టుకుంటుంది. 5000 అవ్వచ్చు, సమ్టైమ్స్ మన దురదృష్టం జోబులో ఉండి తిరుగుతున్నానుకో, సో ఇట్ మే టర్న్ ఇంటూ 10,000 ఆల్సో. అండ్ ఫిజిక్స్ ఎట్టి పరిస్థితుల్లో 20+ తెచ్చుకుంటాడు, కెమిస్ట్రీ 30+ తెచ్చుకుంటాడు. ఈ 3 సబ్జెక్టులను ఏదన్నా కొంచెం వీక్ ఉంటే బాగా స్ట్రాంగ్ ఉన్నదాన్ని సూపర్ స్ట్రాంగ్ చేయాలి. మీలో ఇప్పటివరకు మీకున్న క్లారిఫికేషన్ ప్రకారం ఇన్ని ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్ రాస్తుంటారు కదా, అసలు నీ స్ట్రాంగ్ సబ్జెక్ట్ అంటూ ఒకటన్నా ఉందా మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో? ఉంటే ఒక్కసారి చాట్లో మెన్షన్ చేస్తారా డియర్ స్టూడెంట్? పేరెంట్ తెలుసా మీ పిల్లోడు ఎందులో స్ట్రాంగ్? ఐపీలో 150కి 150 వచ్చినాయండి. ఎందుకండి? ఐపీలో తోపు, ఎంసెట్లో అట్టర్ ఫ్లాపు. నా దగ్గర 86 మంది లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ ఉన్నారు. 989 ఐపీ స్కోర్. పనికి రాని దాంట్లో మనం తోపు కాదబ్బా, పనికొచ్చే దాంట్లో నువ్వు తోపు ఆడనవో చెప్పు. సో ఈ మ్యాథ్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో నీకంటూ ఒక్క సబ్జెక్ట్ అన్నా నేను స్ట్రాంగ్ సార్ అనే సబ్జెక్ట్ ఏదన్నా ఉంటే ఒక్కసారి మెన్షన్ చేస్తే, సో దట్ నేనేమనుకుంటానంటే కొంచెం క్లారిటీ ఉన్న పిల్లలతో మాట్లాడుతున్నాను లేదా పేరెంట్స్తో మాట్లాడుతున్నాను నా ఫీలింగ్ నాకు ఉంటుందబ్బా. Somebody, Sriram is saying that math, sir. Padma is saying that chemistry, sir. Math, sir. Math and chemistry, math and chemistry, math and chemistry. Right, that's a beautiful combination. Generally, toppers will be good at these two. These two దగ్గర తోపవాలి. ఇప్పుడు చూడు, నువ్వు స్ట్రాంగ్ వేరు, సూపర్ స్ట్రాంగ్ వేరు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ స్ట్రాంగ్ అండ్ సూపర్ స్ట్రాంగ్? గ్రేట్ అండ్ గుడ్. గుడ్ ఈజ్ ద ఎనిమీ ఆఫ్ గ్రేట్నెస్. నువ్వు తోపు అవ్వకుండా ఆపేది నేను గుడ్ అండి, నేను గుడ్ అండి. ఏం గుడ్ అయ్యా? నువ్వు ఒకవేళ స్ట్రాంగ్ అయితే సూపర్ స్ట్రాంగ్ అయిపో. ఇంకా నిన్ను మించినోడు కనపడకూడదు ఆ సబ్జెక్ట్లో. సో గ్రేట్ అవ్వటానికి ఎనిమీ ఎవడంటే గుడ్. సూపర్ స్ట్రాంగ్ అవ్వటానికి ఎనిమీ ఎవడో తెలుసా? స్ట్రాంగ్. దట్స్ ఇట్. నువ్వు ఇప్పుడు స్ట్రాంగ్ అని నమ్ముతున్నావు కదా తమ్ముడు, మేక్ ఇట్ సూపర్ స్ట్రాంగ్. నిన్ను మించి ఆ సబ్జెక్టులు ఇంకెవ్వడూ ఉండకూడదు. అర్థమైందా? అర్థమైందనుకుంటా మాట్లాడేది. కాబట్టి కొంచెం జాగ్రత్త. లెట్ us మేక్ వన్ సబ్జెక్ట్ యాజ్ సూపర్ 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 స్ట్రాంగ్. నౌ లెట్ us see. మరి ఎన్ని మార్కులు రావాలి? ఇదిగో ఈ 3 కలిస్తే కానీ 100+ మార్క్స్ వస్తే, మార్క్స్ 100+ వస్తే పర్సంటైల్ తీసుకొని వాడు ఏం తీసుకున్నా మనకి బిలో 2000 సచ్చినట్టు వస్తుంది. అర్థమైంది అనుకుంటా చెప్పింది. అర్థమైందా? సో నార్మలైజేషన్ చేసుకొని వాడు ఏమైనా చేసుకొని బిలో 2000 సచ్చినట్టు వస్తుంది. కానీ ఎన్ని మార్కులు రావాలి? 100 మార్కులు రావాలి. ఈ యూట్యూబర్ గారు ఈ మధ్య హడావుడి ఎక్కువ చేస్తున్నారు. 80 మార్క్స్ వస్తే బిలో 2000 వస్తుంది. ఒరే పిచ్చోడా, యూట్యూబ్ పిల్లల జీవితాలు నాశనం చేయకు. నార్మలైజేషన్ తర్వాత 80 వస్తే అని చెప్పు. చిన్న క్లారిటీ ఇప్పుడు ఎంతమందికి అర్థమైందా బా? నార్మలైజేషన్ ఈజ్ డిఫరెంట్, రెగ్యులర్ మార్క్స్ ఈజ్ డిఫరెంట్. హ్యావ్ యూ గాట్ ఇట్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్? చాలామంది నన్ను డైలీ లైవ్లో రమ్మంటాడు. నాకే టైం ఉంది. ఏదో ఇవాళ కొద్దిగా మా పిల్లలకి రెస్ట్ ఇచ్చాను కాబట్టి నేను కూడా రెస్ట్ తీసుకున్నాను కాబట్టి ఒక అర్ధగంటలో మీతో మాట్లాడదామని వచ్చా. ఎంతమందికి అర్థమైంది చెప్పింది? హ్యావ్ యూ గాట్ ఇట్? నౌ లెట్ us గో విత్ సబ్జెక్ట్ వైజ్ వెయిటేజ్. ఇప్పుడు మనం మ్యాథ్సే చూద్దాం. మ్యాథ్స్ని మనం కరెక్ట్గా 5 పార్ట్లు చేయొచ్చు. హౌ మెనీ పార్ట్స్? 5 పార్ట్స్. సో వాట్ ఆర్ దోస్ 5 పార్ట్స్? కెన్ యూ ప్లీజ్ లుక్ ఎట్? మ్యాథ్స్ హ్యాస్ 5 పార్ట్స్. 5 పార్ట్స్లో అతి ముఖ్యమైన పార్ట్ అల్జీబ్రా, క్యాలిక్యులస్, కోఆర్డినేట్ జామెట్రీ అండ్ ట్రిగనామెట్రీ అండ్ వెక్టార్స్. కెన్ యూ స్పెల్ అగైన్? ట్రిగనామెట్రీ అండ్ వెక్టార్స్. కెన్ యూ లుక్ ఎట్ వెరీ కేర్ఫుల్లీ హియర్? సో జాగ్రత్తగా మీరు కౌంట్ చేసుకుంటే ఇక్కడ కొద్దిగా పిల్లలు కన్ఫ్యూజ్ అవుతారు, కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. జాగ్రత్త. ఈ చాప్టర్ వైజ్గా జాగ్రత్తగా చూసుకోండి. ఆల్జీబ్రా 27 మార్క్స్, క్యాలిక్యులస్ ఇక్కడ 20 మార్క్స్ అన్నారు. కొంచెం ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ క్యాలిక్యులస్కి వచ్చే వరకు ఫంక్షన్స్ అనే చాప్టర్ ఇక్కడ ఇంక్లూడ్ అవుతుందా లేదా అనే దాన్ని బట్టి కొంచెం వెయిటేజ్ మారుతుంది. కంగారు పడమాకండి. అండ్ దెన్ కమ్స్ టు కోఆర్డినేట్ జామెట్రీ 17 మార్క్స్, ట్రిగనామెట్రీ 8 మార్క్స్ అండ్ వెక్టార్స్ అండ్ 3D 8 మార్క్స్. సో అయితే కొంచెం ఇక్కడ ఏమవుతుందంటే కొంచెము ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక చిన్న క్లారిటీ తెచ్చుకోవాలి. గత కొన్ని సంవత్సరాల నుంచి క్యాలిక్యులస్ కొంచెం వెయిటేజ్ పెంచారు. కొద్దిగా జాగ్రత్త పడండి. ఇక్కడ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటున్నారు కదా, దీనిలో మనం ఏపీ వాళ్ళది చూస్తే 4 మార్క్స్ ఇచ్చేస్తున్నాడు. కొద్దిగా ఇక్కడ ఫ్లక్చువేట్ అవుతుంది, ఎగ్జాక్ట్గా రావట్లేదు. సో మేము కూడా ట్రై చేసాం కానీ 21, 22 అలా మార్క్స్ వస్తాయి. ఒకవేళ ఫంక్షన్స్ కూడా కలిపితే 24 అవుతుంది. అప్పుడు ఆల్జీబ్రాలో వెయిటేజ్ తగ్గుతుంది. బట్ ఆల్మోస్ట్ 99.99% ఇది మనకి ఎగ్జాక్ట్గానే ఉంది. ఇక్కడ వెక్టార్స్ను అండ్ 3D నుంచి యాక్చువల్గా 8 మార్క్స్ ఇచ్చారు కదా.
కొన్ని పేపర్స్లో ఏం చేశారంటే 7 మార్క్స్ ఇచ్చి ఆ 1 మార్క్ను కూడా తీసుకొచ్చి క్యాలిక్యులస్లో కలిపేశారు. సో క్యాలిక్యులస్ ఫిక్స్డ్గా రావట్లేదు ఐపీలో లాగా, కొంచెం మారుతూ ఉంది. ఇప్పుడు ఎల్సీడీ అన్నాం కదా, లిమిట్స్ కంటిన్యూటీ డిఫరెన్షియబిలిటీ, యాక్చువల్గా చాలా పేపర్స్లో ఇక్కడ 4 మార్క్స్ ఇచ్చారు. సో చిన్న కరెక్షన్ జరుగుతూ ఉంది. బట్ నథింగ్ టు వరీ. నువ్వు తోపు మార్క్స్ తెచ్చుకోవాలంటే నువ్వు కంప్లీట్గా మ్యాథ్లో అసలు చాలామంది మ్యాథ్ స్ట్రాంగ్ అని చెప్తున్నారు కదా, ఒక్క చాప్టర్ కూడా వదలకుండా ప్రిపేర్ అవ్వాలి. ఏం చేయాలి? ఒక్క చాప్టర్ కూడా వదలకుండా ప్రిపేర్ అవ్వాలి, అప్పుడే వస్తుంది. అర్థమైందా? సో ఇది జాగ్రత్తగా పెట్టుకోండి. ఇన్ కేస్ దీని గురించి మీకు కంప్లీట్గా పీడిఎఫ్ కావాలంటే మా వాళ్ళు వాట్సాప్ చేస్తారు. స్క్రీన్ మీద కనపడుతున్న ఆ నెంబర్స్కి హాయ్ వెయిటేజ్ అని ఒక చిన్న మెసేజ్ పెట్టండి. అండ్ కమ్స్ టు ఫిజిక్స్ అబ్బా, ఫిజిక్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నువ్వు కనుక 20+ మార్క్స్ తెచ్చుకోగలిగావంటే యూ విల్ డెఫినెట్లీ బికమ్ ద టాపర్. సో ఆ ఫిజిక్స్ని మనం ఒక 5 పార్ట్స్గా డివైడ్ చేయొచ్చు. వాట్ వీ కాల్ ఇట్ ఈజ్ మెకానిక్స్ అంటారు, ఎలక్ట్రిసిటీ పార్ట్ అంటారు, అండ్ ఆప్టిక్స్ అండ్ మోడర్న్ ఫిజిక్స్ అంటారు, హీట్ అండ్ థర్మోడైనమిక్స్ అంటారు, వేవ్స్ అండ్ సౌండ్ అంటారు. సో ఇలా 5 పార్ట్స్ ఉంటాయి. కంపల్సరీగా ఫోకస్ చేయాల్సింది ఎలక్ట్రిసిటీ పార్ట్ చేయండి, ఎందుకంటే అది బీటెక్లో కూడా రిపీట్ అవుతుంది. ఈ 2 పార్ట్స్ గట్టిగా చేసుకోండి అబ్బా. మెకానిక్స్ అండ్ ఎలక్ట్రిసిటీ పార్ట్ గట్టిగా చేసుకుంటే ఈ రెండిట్లో నుంచి నీకు 25+ మార్క్స్ కవర్ అవుతాయి. అండ్ మిగతా వాటిలో నువ్వు ఈ హీట్ చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి అక్కడ కొంచెం వేవ్స్ అండ్ సౌండ్ కొంచెం ఈజీగా జస్ట్ పైన అలా చూసుకుంటే వెళ్ళిపోయినా డెఫినెట్లీ యూ విల్ యాడ్ ఫ్యూ మోర్ క్వశ్చన్స్. అండ్ ఈ రెండిట్లో ఏది ఇంపార్టెంట్ అని చెప్తే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అని చెప్తే ఐ కెన్ సే సెకండ్ ఇయర్, బట్ ఫస్ట్ ఇయర్ నాలెడ్జ్ లేకుండా సెకండ్ ఇయర్ తెచ్చుకోవడం అంటే చాలా చాలా కష్టం అవుతుంది. సో ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నా కమ్స్ టు కెమిస్ట్రీని మనం 3 పార్ట్స్ చేయొచ్చు. వాట్ ఆర్ దోస్ 3 పార్ట్స్ ఈజ్ కాల్డ్ ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ 14 మార్క్స్ అంట, ఆర్గానిక్ కెమిస్ట్రీ 14 మార్క్స్ అంట, ఫిజికల్ కెమిస్ట్రీ 12 మార్క్స్. సో ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇన్ఆర్గానిక్ సార్ చెప్పినా నువ్వు చదివినా అంతా ఒకరికే, ఎవరు చేసినా అది ఒకేలా ఉంటుంది. కాబట్టి కెమిస్ట్రీ మీరు ఎన్నిసార్లు టెక్స్ట్ బుక్ చదువుకుంటే అంత బెటర్, లేదా మీకు ఇచ్చిన థియరీ బుక్ చదువుకుంటే అంత బెటర్. మెయిన్ అటామిక్ స్ట్రక్చర్, పీరియాడిక్ టేబుల్, కెమికల్ బాండింగ్ 6 మార్క్స్ వస్తాయి. ఎంత ఈజీ చాప్టర్స్ అవి. అండ్ బేసిక్స్ ఆఫ్ ఒకవేళ ఆర్గానిక్ కెమిస్ట్రీకి వెళ్తే జీఓసీలో 3 వస్తాయి. ఫస్ట్ ఇయర్ ఆర్గానిక్ కెమిస్ట్రీ హైడ్రోకార్బన్స్ అండ్ ఆల్కెన్స్ అక్కడ వరకు అక్కడికే నీకు 5-6 మార్క్స్ కవర్ అవుతాయి. ఒకసారి దీన్ని జాగ్రత్తగా దగ్గర పెట్టుకొని నీట్గా ఈ వెయిటేజ్ ప్రకారం ఒకసారి చదువుకోండి. డెఫినెట్లీ విల్ టర్న్ ఇన్ టు ద టాప్ ర్యాంకర్ ఇయర్. అండ్ కమ్స్ టు దిస్ ఈజ్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. ఇఫ్ పాసిబుల్ బెటర్ టు ఫాలో దేర్, బికాజ్ ఇప్పుడు మా వాళ్ళు దీన్ని అప్లోడ్ చేస్తారు. రూట్స్ అకాడమీలో రీసెంట్గా ఒక బ్యాచ్ మొదలైంది. జస్ట్ 2-3 డేస్ అవుతుంది ఒక బ్యాచ్ మొదలై. ఈ బ్యాచ్ చాలా పవర్ఫుల్గా నీట్గా బేసిక్స్ నుంచి చెప్తున్నాం, బట్ క్విక్గా ఉంటుంది. సో మీలో ఇంకా ఎవరైనా ఇస్ అ పార్ట్ ఆఫ్ దిస్ బ్యాచ్ అవ్వకపోతే డోంట్ మిస్ డియర్. ఒక సిస్టమేటిక్గా ఒక స్ట్రక్చర్డ్ వేలో ప్రిపేర్ అవ్వటం వేరు, గుడ్డిగా ప్రిపేర్ అవ్వటం వేరు. మా స్టూడెంట్స్ అంతా మీకు తెలుసా, ఎర్లీ మార్నింగ్ 6:30కి వచ్చేసి రాత్రి 8:30 దాకా ఒక సిస్టమేటిక్గా 14 అవర్స్ కష్టపడుతున్నారు. ఇప్పటివరకు ఆల్మోస్ట్ 1000 దగ్గరలోకి టచ్ అవుతున్నాం. సో ఇంతమంది పొద్దున 6:30 నుంచి రాత్రి 8:30 దాకా ప్రిపేర్ అవుతున్నారంటే ఇట్స్ నాట్ ఈజీ థింగ్. 14 గంటలు ప్రాణం పెట్టి పని చేస్తున్నారు. కొంతమంది ఎక్కడున్న పని చేయరనుకో, చాలామంది అలా చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరూ టాప్ ర్యాంకర్స్గా టర్న్ అవ్వబోతున్నారు. నువ్వు ఇంకా ఎంసెట్ మొదలు పెట్టుకుండగా అటు ఇటు తిరుగుతూ ఉన్నావంటే టైం కిల్ అవుతాయి. నీ డబ్బులు వెనక్కి వస్తాయి కానీ నీ టైం రాదబ్బా. నీ టైం పోగొట్టుకున్నావంటే నీ లైఫ్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ క్రూషియల్ టైం ఇది. ఈ కొంచెం బాగా జాగ్రత్త పడి కష్టపడి చదివితే, నువ్వు రెస్పాన్సిబుల్గా చదివితే, నీ కోసం చదివితే నీ లైఫ్ ఎక్కడో ఉంటుంది. అదే మమ్మీ డాడీ కోసమో, ఫ్రెండ్స్ కోసమో, టీచర్ల కోసమో చదివావనుకో, నువ్వు ఎంత చదివినా నీకు వచ్చే ర్యాంకు చెత్త ర్యాంకే. సో కాబట్టి డియర్, దయచేసి నా మాట వినండి. విత్ 17 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, విత్ థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ని గైడ్ చేసి, మెంటర్ చేసి, వాళ్ళని అద్భుతంగా తీర్చిదిద్దిన అద్భుతమైన ఎక్స్పీరియన్స్తో చెప్తున్నానబ్బా. అమ్మా నాన్న కోసం చదువుకు. నీ కోసం చదివిన రోజు నువ్వు నిలబడతావు, కలబడతావు, విన్ అవుతావు. కెన్ యూ వర్క్ ఫర్ యూ? ఇఫ్ యు ఆర్ లిటరల్లీ వర్కింగ్ ఫర్ యూ, ప్లీజ్ పుట్ ఇట్ ఎస్ సార్, ఐఎమ్ వర్కింగ్ ఫర్ మీ. సో డియర్, ఇంకా పార్ట్ ఆఫ్ దిస్ గ్రేట్ బ్యాచ్ అవ్వకపోతే ప్లీజ్ డూ కాల్ టు అవర్ నెంబర్స్. అండ్ వీ హ్యావ్ బోత్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్. నీట్గా స్ట్రక్చర్డ్ వేలో ఉంటుంది. 4.5 గంటల టీచింగ్ ఉంటుంది, 4.5 గంటల ప్రాక్టీస్ ఉంటుంది, అండ్ 1.5 గంటల ఎగ్జామ్ ఉంటుంది. ఐ హోప్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ గాట్ ఇట్ డియర్. సో దట్స్ ఇట్ అమ్మా. వీ విల్ మీట్ ఇన్ ద టుమారోస్ క్లాస్ అండ్ ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యూ. అండ్ మీకు ఫర్దర్గా ఇంకా ఏదైనా డౌట్స్ కానీ ఏమైనా ఉంటే మాత్రం ఇదిగో స్క్రీన్ మీద చూపిస్తున్న ఈ నెంబర్కి వాట్సాప్లో హాయ్ ఎంసెట్ అనో ఒక మాట పెట్టండి. మా వాళ్ళు మీకు కంప్లీట్గా డీటెయిల్స్ ఇస్తారు, లేదా నా పర్సనల్ నెంబరే ఇస్తున్నా. సో దీనికైనా సరే మీరు హాయ్ ఎంసెట్ అని వాట్సాప్ చేస్తే కంప్లీట్ డీటెయిల్స్ మా వాళ్ళు ఇస్తారు డియర్. దట్స్ ఇట్ అమ్మా. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్.
we will meet in the class. Bye bye, take care.